హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? నేనైతే వేడివేడిగా మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని దీంట్లోకి వాటర్ ఏం లేకుండా చూసుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1 1/2 స్పూను కారం అయితే యాడ్ చేసుకొని, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి లైట్‌గా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఇంకా డ్రైగా అనిపిస్తే దీంట్లోకి 2 డ్రాప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మిల్ మేకర్ని అయితే యాడ్ చేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోవడమే. మిగిలిన వాటిని కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.